మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని అది ఎక్కడ నేర్చుకోవాలని తెలియక ఉంటే అండ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుని లాక్స్ లో ఎట్లా సంపాదిస్తున్నారు కూడా తెలియకపోతే ఈ వీడియో అయితే కంప్లీట్ గా మీకోసమే. వీడియోలో మెయిన్ గా ఫస్ట్ ఏ సాఫ్ట్వేర్ చూస్ చేసుకోవాలి అండ్ ఎక్కడ నుంచి ఫ్రీ అసెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇది ఎలా యూస్ చేయాలో కూడా ఈ వీడియోలో ఉంటుంది. మెయిన్ గా క్లయింట్స్ ని కూడా ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫుల్ గా చూసేయండి. వీడియో ఎడిటింగ్ అనేది ఇప్పట్లో హై పేయింగ్ జాబ్ కూడా, బికాస్ అన్ని వీడియో ఫార్మాట్స్ అయిపోయింది. దాని వల్ల మనకి వీడియో ఎడిటర్స్ కి డిమాండ్స్ అనేది పెరిగిపోయింది. ఫస్ట్ చూసింగ్ ఏ రైట్ సాఫ్ట్వేర్. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే మీ కాడ మొబైల్ అండ్ వైఫై అనేది ఉంటుంది. దానిలో నుంచే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. దానికోసం సపరేట్ గా సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. మొబైల్ కి VN అండ్ CapCut అని, KineMaster అని అదర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాని నుంచి కూడా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు మేము ప్రొఫెషనల్ గా చేసుకోవాలి అండ్ లాక్స్ లో సంపాదించాలనుకుంటే దానికోసం మీకు కంప్లీట్ గా PC ఉండాలి. అండ్ ఇప్పుడు ఉండే మార్కెట్ లో చాలా సాఫ్ట్వేర్స్ అనేది అవైలబుల్ లో ఉంది. ఫస్ట్ ప్రీమియర్ ప్రో, సెకండ్ DaVinci, థర్డ్ ఫైనల్ కట్ ప్రో. ఫస్ట్ ప్రీమియర్ ప్రో ఇది మంత్లీ బేసిస్ లాగా ఉంటుంది. ఇది సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలా మంత్లీ. సెకండ్ DaVinci ఇది ఒకసారి కొనేస్తే మనకి లైఫ్ టైం వస్తుంది. థర్డ్ ఫైనల్ కట్ ప్రో ఇది కంప్లీట్ గా మ్యాక్ యూజర్స్ మాత్రమే, విండోస్ లో అవైలబుల్ లో లేదు. అండ్ ప్రీమియర్ కి DaVinci కి కంపారిజన్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. అండ్ ఇంకోటి, అన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటేనే ఎడిటర్ అవ్వడు. ఏదో ఒక సాఫ్ట్వేర్ పైన ప్రొఫెషనల్ గా ఉంటే కూడా వాడిని ఎడిటరే అంటారు. సెకండ్, లర్నింగ్ ద బేసిక్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ లో మనం బేసిక్ కట్స్ గానీ, ట్రాన్సిషన్స్ గానీ, మ్యూజిక్స్ అండ్ SFX గానీ, ఇమేజెస్ అండ్ వీడియోస్ ఇలాంటివి మీరు పక్కా నేర్చుకోవాలి. దానికోసం ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. కావాలంటే వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా, దాన్ని చూసి నేర్చుకోండి. మీకు ఫుటేజ్ ఎడిట్ చేసే కావాలంటే జస్ట్ మీరు రికార్డ్ చేసుకొని మీ ఫుటేజ్ పైన ఎడిట్ చేయండి, లైక్ నాలాగా. లేదు అంటే మీకు నచ్చిన వీడియో ఎడిటర్స్ వీడియోస్ పైన కూడా ఎడిట్ చేయండి, లైక్ పోడ్కాస్ట్ వీడియోస్ అలాంటివి. అలా కూడా దొరకలేదంటే జస్ట్ మీరు ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి, దానిలో కూడా పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, అది కూడా. అండ్ ఎడిటింగ్ షార్ట్ ఫామ్ వీడియోస్ లాగా ఎడిట్ చేయండి. అదేదో కాదు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గానీ, యూట్యూబ్ లో రీల్స్ గానీ, దాన్ని షార్ట్ ఫామ్ వీడియోస్ అంటారు. అది చాలా బాగా యూజ్ అవుతుంది నేర్చుకోవడానికి. మీరు చేసిన బెస్ట్ వీడియోస్ ని ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసి ట్రై చేయండి. ఒకనొక టైంలో ఆ వీడియోస్ చూసే క్లయింట్స్ అనేది మీకు వచ్చి అప్రోచ్ అవుతారు. థర్డ్, క్రియేటింగ్ ఏ గుడ్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే ఏందో కాదు, అది మీ రెజ్యూమే. ముందు చెప్పినట్టు మీకు ఏదైనా బెస్ట్ వీడియోస్ అనిపించండి, ఇవి కూడా ఈ రెజ్యూమేలో పెట్టుకోండి. నీ రెజ్యూమేలో యాడ్ చేయకండి, మీకు బెస్ట్ అనిపించినవి మాత్రం రెజ్యూమేలో యాడ్ చేయండి. ఆ రెజ్యూమే ఎట్లా అంటే, మీరు గూగుల్ సైట్స్ అనే వెబ్సైట్ ఉంటుంది, దానిలో పోయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డ్రైవ్ లో కూడా అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడు క్లయింట్స్ కి షేర్ చేయొచ్చు. అంతకీ లేదు ప్రొఫెషనల్ గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ అనేది ప్రాపర్ గా క్రియేట్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ స్టేజ్ లో మినిమం చార్జెస్ చేసేలా చూడండి. మనీకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా వర్క్ కి ఇంపార్టెంట్ ఇచ్చి చూడండి. పోను అదే మీకు హై పేయింగ్ లాగా వస్తుంది. అండ్ ఇంకో టిప్ చెప్తా, 10,000 రూపీస్ కి 10 మెంబర్స్ కార్డ్ పనిచేసే దానికన్నా 1 lakh రూపీస్ కి 1 మెంబర్ కార్డ్ పనిచేసేది కూడా మీ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సపోజ్ ఈ వీడియోని చూసి ఎడిట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి చాలా జాబ్ పోస్టర్స్ కూడా ఉన్నాయి. 20,000 to 30,000 దాకా ఇస్తారు వీడియో ఎడిటర్స్ కి, కానీ ఇది ఫుల్ టైం జాబ్ లాగా. అండ్ వీడియో ఎడిటింగ్ లో ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూ ఉండాలా. అండ్ ఇవాళ వీడియో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.